కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు పొంగు బంగారముతో ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో నవరాత్రులు శరన్నవరాత్రులు 6వ రోజు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారికి చండముండ క్రమంలోనూ కాత్యాయని క్రమంలోనూ పూజారాధనలు జరపబడ్డాయి. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. సాధకుడికి అమ్మవారి చిన్న పిల్లగా కనబడుతుంది అనడానికి సంకేతంగా బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శించుకున్న భక్తుడికి కుండలి శక్తి జాగృతం అవుతుంది. తర్వాత మంత్రదీక్ష తీసుకోవాలి. మంత్రదీక్ష తీసుకోవడానికి ముందు మాత్రాస భోజనం అని తల్లితో పాటు భోజనం పెడతారు. దానికి సంకేతంగా అన్నపూర్ణగా అలంకరించారు. ఆ అన్నపూర్ణ రూపంలో అమ్మవారిని దర్శించడం వల్ల మృష్టాన్న ప్రాప్తి జరుగుతుంది, మంచి ఆయుర్దాయం ఉంటుంది, మంచి బలం ఉంటుంది, సాధన సక్రమంగా సాగుతుంది. మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తారు. గాయత్రి అమ్మవారి ఎందుకంటే వాళ్ళ జాతకాలను బట్టి మంత్రదీక్ష ఇస్తారు. నగాయత్రి పరమంత్రం నమాతు పరదైవం, తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అనడానికి మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తారు. సమస్త మంత్ర స్వరూపమా. సాధకుడు ఐశ్వర్యం కోసం చేస్తున్నాడు ఆ సాధన అనడానికి సంకేతంగా లక్ష్మిగా అలంకరిస్తారు. ఆమె బాగా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది లక్ష్మీ రూపంలో. తల్లి ఐశ్వర్యం బీదరికం గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా వస్తాయి పోతాయి, కానీ నాకు నీ పాదాల మీద భక్తి కావాలి, దేహాంతంలో ముక్తి కావాలి అంటే అమ్మవారి యొక్క 10 విభూతుల్లో షోడశి విద్య, షోడశి దశమహావిద్యల్లో షోడశి మహావిద్య, షోడశి మంత్రదీక్ష, పంచదశి షోడశి మంత్రదీక్ష తీసుకున్న వాళ్లకు మరి జన్మ ఉండదు అంటారు. దానికి సంకేతంగా లలిత మహాత్రిపుర సుందరిగా అలంకరించారు. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులు భోగ మోక్షాలు 2 ఉంటాయి అనడానికి ఇవాళ భవానిగా శంకరుడికి అమ్మవారు భవానీ రూపంలో సమస్తమైన భోగాలు ఇస్తుంది. ఈ భవానీ రూపంలో దర్శించుకుంటే అమ్మవారిని సమస్తమైన భోగాలు సమకూరుతాయి.